వాక్యం పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభు, మీకు వందనాలు. వాక్య సందేశంలోనికి వచ్చాం. వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి ప్రభునామములు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన మా తమ్ముడు మరి జగదీష్ని బట్టి కూడా రాత్రి షాక్ అయ్యాను. ఇంటికి వెళ్ళి దయ్యమని గారిని దింపే వరకు కూడా తెలియదు నాకు వారు వచ్చినట్టు. దేవుడు వారిని దీవించును గాక, వారి ప్రయాణంలో క్షేమం కలుగజేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. మరి ప్రతి ఆదివారం కూడా రాజుల వర్తమానం గురించి మనం వింటా ఉన్నాం. మరి అహాబు గారు, ఇజ్రాయేలు రాజైన అహాబు గారి గురించి 2 వారాలు చెప్పాను. ఇది పార్ట్ 3. ఏమండి, 16వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యాడు అహాబు గారు, 17వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యారు ఏలియా గారు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇద్దరు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? 16వ అధ్యాయంలో అహాబు స్టార్ట్ అయ్యాడు, 17వ అధ్యాయంలో ఏలియా గారు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 18వ అధ్యాయంలో ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి గురించిన ఓ సందేశాన్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అందరూ తీసి పెట్టుకోండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఎవరు చదవకండి, తీసుకుని నా వైపు చూడండి. నేను ఒక చిన్న కథ రూపంలో ఈ అధ్యాయంలో ఉన్నదంతా చెప్పేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినాలి. 17వ అధ్యాయం ప్రారంభంలో ఏలియాని దేవుడు పిలిచి అన్నాడు, అహాబు దగ్గరికి వెళ్ళి మాట చెప్పు, ఈ సంవత్సరంలో వర్షం కురవదో మంచు కురవదో అని. ఆ వచనాన్ని గత ఆదివారం నేను వివరించాను. ఎందుకు కరువు వస్తుంది, దావీదు కాలంలో కరువు ఎందుకు వచ్చింది, సౌలు లేకపోతే ఆ సౌలుని బట్టి కరువు వచ్చింది. అలాగే దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఎన్ని విషయాలు ముందు పెట్టాడు, కరువుకి దావీదు ఎందుకు భయపడ్డాడు, కరువు ఎంత భయంకరమైంది, దేవుని మాట వింటే సమృద్ధి, వినకపోతే కరువు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ కరువు వచ్చింది అనే విషయాలు, అనేకమైన విషయాలను గత ఆదివారం చెప్పాను. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయింది. 17వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఏలియాని దేవుడు పోషించాడు. దేవుని భయభక్తులు గల వారందరినీ కూడా దేవుడు పోషించాడు. భయభక్తులు లేనటువంటి వారు చాలా మంది కృషించిపోయారు, ఆకలి చేత చచ్చిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు 18వ అధ్యాయంలో మరలా ఏలియాని దేవుడు పిలుస్తున్నాడు. ఏలియా కమ్. దేవుడు పిలిచే దేవుడు అండి, ఎవరిని ఎప్పుడు ఎలా పిలుస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిలిచిన వెంటనే మనం ఒకటే మాట చెప్పాలి, చిత్తం అని అన్నారు. కొంతమందికి ఫోన్ చేస్తే మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం మా పరిధిలో లేదు, అవుట్ ఆఫ్ కవరేజియా అని వస్తుంది. దేవుడు పిలిచినప్పుడు ఎప్పుడు కూడా అలాంటి మాట రావటానికి వెళ్ళారు. ఎప్పుడు ఆయన ఫోన్ చేసిన వితిన్ సెకండ్లో కాల్ లిఫ్ట్ చేసి అయ్యా చిత్తం అని అనాలి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మంచిది. ఇప్పుడు ఏ లేకుండా దేవుడు పిలవంగానే వచ్చాడు, అయ్యా చిత్తం. సరే, మరలా అహాబుని వెళ్ళు, అహాబు దగ్గరికి వెళ్ళు, అహాబును దర్శించు అని దేవుడు చెప్పాడు. వాస్తవానికి అహాబు ఏలియా మీద పళ్ళు నూరుతా ఉన్నాడు. మన శత్రువుల దగ్గరికి మనల్ని ఒంటరిగా వెళ్ళమంటే మనకి భయం వేస్తుంది, ఇదా వేస్తుంది. ఏలియా మాట్లాడకుండా అహాబును దర్శించడానికి వెళ్ళాడు. ఏలియా వెళ్తున్నటువంటి మార్గంలో ఆల్రెడీ అహాబు దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తుడు వేరు మార్గాల్లో ఏదో పని మీద వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు. ఓబద్య అనే వ్యక్తికి ఏలియా గారు ఎదురయ్యారు. మీరు అనుకోవచ్చు ఈ ఓబద్య ప్రవక్త అని. ప్రవక్తల పుస్తకాల్లో ఉన్న ఓబద్య ఇతను కాదు. ఏలియాకి ఎదురుపడిన ఈ ఓబద్య అహాబు గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి వ్యక్తి, అంటే ఉద్యోగస్తుడు అని చెప్పాలి. ఈ ఉద్యోగస్తుడు ఏలియాకి ఎదురయ్యాడు. ఏలియా అంటాడు కదా, ఇదిగో నీ వెళ్ళి నేను నీ రాజుని నేను దర్శించబోతున్నాను, నేను ఇక్కడున్నానని చెప్పు అని ఏలియా చెప్తాడు. అప్పుడు ఓబద్య అంటాడు, నా ఏలినవాడా, మీరు ఏలియా గారే కదా అని సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా మీ మాట నేను కాదన్ను, మీ మాట ప్రకారంగా నేను వెళ్ళి అహాబు గారికి చెప్తాను. ఈలోపు దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించి వేరే దుక్కికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. అప్పుడు అహాబు ఇక్కడికి వచ్చి మీరు లేకపోవటం చూసి నా మెడ మీద తలకాయ తీసేస్తాడు. ఏంటైనా పరిస్థితి, నేనేమైనా చెడు చేసేనా, నేనేమైనా ద్రోహం చేసేనా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపుతున్నప్పుడు నీ సేవకుడైన నేను, నీ దాసునైన నేను ఏం చేశానో తెలుసా? దైవజనుడి దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. గర్వం లేదండి, ఎంత తగ్గింపు. నీ దాసుడు, నా ఇలినివాడా అని మాట్లాడుతున్నాడండి. దైవజనుని దగ్గర, ఏ దైవజనుడి దగ్గరైనా అలా మాట్లాడాలి. అయ్యా నా ఏలినవాడవైనా నీవు ఒకసారి ఆలోచించయ్యా, నీ దాసుడినైనా నేనేం చేశానో తెలుసా? యెజెబెలు యెహోవా ప్రవక్తలను పట్టుకుని చంపేస్తూ ఉంటే నేను ఆ ప్రవక్తలను తీసుకొచ్చి 50 మందిని ఒక గుహలో, మరొక 50 మందిని మరొక గుహలో, ఇలా 100 మందిని భద్రపరిచి వాళ్ళకి అన్నపానాలు ఇచ్చి వారిని పోషిస్తూ వచ్చానయ్యా. నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడినయ్యా, నీకు దండం పెడతానయ్యా, నువ్వు చెప్పిన మాట నేను వింటాను, కానీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి నువ్వు లేకపోతే నా ప్రాణం ఉండదయ్యా, అహాబు నా ప్రాణం తీసేస్తాడయ్యా అంటే అహాబు అంటాడు, యెహోవా జీవముతోడు నేను ఖచ్చితంగా
నీ ఏలినవాడైన రాజు నేను దర్శనబోతున్న, ఇది దేవుని మాట, వెళ్ళి చెప్పు అంటే ఓబద్య వెళ్ళి ఏలియా చెప్తే ఓబద్య వెళ్ళి అహాబుతో మాట్లాడితే అహాబు వస్తాడు. అహాబు వచ్చి రాగానే ఏమంటాడు తెలుసా? అహాబు వచ్చి రాగానే ఏమంటారు తెలుసా? అసలు ఏమన్నా తెలుసా? ఓబద్య అహాబు దగ్గర ఉద్యోగస్తుడు. ఏలియాను చూసిన వెంటనే ఓబద్య ఏం చేశాడు? సాగిల పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు. అహాబు ఏం చేయాలి? అహాబు కూడా సాగిల పడాలి, సాష్టాంగ పడాలి. కానీ ఏం చేశాడు తెలుసా? నా పగవాడు ఏమన్నాడు? నా పగవాడ. దైవజనుడు పగవాడు ఏంటండి? ఉన్నమాట చెప్తే పగవాడు ఏంటండి? ఉన్నమాట అంటేనంట ఉలికెక్కువ అంట, ఉన్నమాట అంటేనంట ఓళ్ళకు దూరం అంట. ఎందుకయ్యా నీకు పగవాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడదని, మంచు పడదని ప్రకటించినందుకు నీకు దైవజనుడు పగవాడయ్యాడా? అది దైవజనుడు చెప్పిన మాట. ఈ రోజున వాక్యాన్ని విని సేవకుని మీద నువ్వు పళ్ళు నూరుతున్నావేంటి? ఈ రోజున వాక్యం విని నువ్వు సరి చేసుకోకుండా దేవుడు తన దైవజనుల్లో ఉండి నాతో మాట్లాడాడని ఆలోచన, గ్రహింపు నీకు లేకుండా దైవజనుడి మీద కోపం పెట్టుకుంటే ఎవరు నిన్ను మారుస్తారు? దైవజనుడి మీద కోపం పెట్టుకోవడం ఏంటి? నా పగవాడా, ఇశ్రాయేలులను శ్రమ పెట్టువాడవు నీవే కావా? పచ్చకామరులుడు కంట లోకమంతా పచ్చగానే కనపడతాను. మీరు చెప్పండి, ఇశ్రాయేలులకి శ్రమ రావడానికి గల కారణం ఎవరు? అహాబు రాజు కదా. అప్పుడు ఏలి అంటాడు తెలుసా? నేను కాదు, నీవే ఇశ్రాయేలులను శ్రమ పెట్టుటకు కారకుడువు. నేను మరలా చెప్తున్నాను, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతి రాయబడ్డాయి. అహాబు రాజు చేసిన చెడుతనాన్ని బట్టి, పాపమును బట్టి ఇశ్రాయేలు రాజ్యంలో కరువు వచ్చింది. ఓ యజమానుడా, ఓ భర్త, నువ్వు నీ ఇంటికి రాజు. ప్రతిసారి చెప్తున్నా, నువ్వు చేసే చెడుతనాన్ని బట్టి, నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ ఇంటికి కరువు కలుగుతుంది. అర్థమవుతుందా అన్నమాట? పురుషులు చాలా జాగ్రత్తగా వినాలి. మీ ఇంటిని మీరు ఏలుబడి చేసుకోవాలి. మీ భార్య పిల్లల్ని మీరు సంరక్షించాలి, పోషించాలి. ఒకడు తన శరీరాన్ని పోషించి సంరక్షించుకున్నాను కదా, అటువలనే తన భార్యను కూడా సంరక్షించి పోషించుకోవాలని వాక్యం చెప్తుంది. ఎక్కడన్నా తప్పడడిగి వేశారా, దేవుని ముందు దోషులుగా నిలబడతారు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అహాబు నిలబడ్డట్టుగా అహాబును చూసి ఏలి అంటాడు, నేను కాదు, ఇశ్రాయేలులను శ్రమ పెట్టుటకు కారకుడువు నీవే. అప్పుడు అహాబు ఒక మాట చెప్పాడు, ఇదిగో నీవును నీతో కూడా ఉన్నవారును నీ భార్య అయిన యెజెబెలు పోషించుచున్న బయలు ప్రవక్తలు 450 మందిని, ఆషేరా ప్రవక్తలు 400 మందిని తీసుకురా పర్వతం మీదకి, తాడో పెడి తేల్చుకుందాం. సవాల్ చేస్తున్నాడు ఇక్కడ ఏలియా. పౌరుషం కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి వాడు, సత్తా దమ్ము కలిగినటువంటి వాడు, పిరికితనము కలిగిన వాడు కాదు ఏలియా. పౌరుషం కలిగి, సత్తా కలిగి, దమ్ము కలిగి అంటాడు అహాబు రాజుతోనే అంటాడు, తీసుకురా, నువ్వు ఎంతమందిని తీసుకొస్తావా, తీసుకురా అంటే అహాబు దూతలను పంపించి ప్రవక్తలందరినీ పోగు చేసి కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చాడు. ఈ రోజున మన సబ్జెక్ట్ ఏంటంటే కర్మేల్. చెప్పండి అందరూ కూడా, కర్మేల్. ఈ అధ్యాయం అంతా చెప్పేనివ్వండి. తీసుకుని వచ్చిన తర్వాత ఏలియా మాట్లాడతాడు కదా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి, బయలు దేవుడైతే బయలుని సేవించండి అంటే ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? అటు మాట్లాడితే యెజెబెల్ చంపేస్తుంది, ఇటు మాట్లాడితే దేవుడు కూడా. ఇటు దేవుడు అంటే భయం ఉంది, అటు యెజెబెల్ అంటే భయం ఉంది. ఇద్దరికి భయపడడానికి వీల్లేదు. అటు రాజుకు భయపడుతున్నారు, ఇటు ప్రవక్తకి భయపడుతున్నారు. నువ్వు దేవునికే భయపడు. ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు 2 తలంపుల మధ్యన తడబడుచుందో అని ఏలియా సవాల్ చేశాడు. ఎవరు మాట్లాడలా. అయితే ఏలియా ఒక మాట చెప్పాడు, ఇదిగో 2 ఎడ్లను తీసుకురా, 2 ఎడ్లను తీసుకురండి. ఒక ఎడ్డుని బయలు ప్రవక్తలకు ఇవ్వండి, ఒక ఎడ్డుని నాకు ఇవ్వండి. ఒక ఎడ్డును ముందుగా వారు బలిస్తారు. అగ్ని ఏమియు లేకుండానే అనే మాట పదే కనిపిస్తుంది మనకి, 2-3 సార్లు కనిపిస్తుంది. అగ్ని ఏమియు లేకుండానే. ఎందుకు తెలుసు అగ్ని ఏమియు లేకుండానే అంటే? కొంతమంది దుర్బోధకులు, కొంతమంది గారిడి చేసేవాళ్ళు ముందే నిప్పేసేసి ఆ టైంకి ఏదో ఒక విధంగా నిప్పు వచ్చేలా చేసి అదుగదు దేవుడు అగ్ని పంపించేశాడు, తగలెట్టేశాడు, ఇంకేముంది అని మాయలు గారిడీలు చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని ముందే చెప్తున్నాడు ఏలియా, మీరు ఎడ్డును ఖండించి, ఆ గొడ్డును ఖండించి కట్టెల మీద పెట్టి కింద అగ్ని ఏమీ లేకుండా, ఇదిగో నేను కూడా అలాగే చేస్తా. మీరు ఏ దేవతను బట్టి పేరు ప్రార్థన చేస్తారో చేసుకోండి, నేను యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా. ఏ దేవుడైతే అగ్నిని పంపించి ఆ దహన బలిని దహిస్తాడో అతడే దేవుడు అని అన్నప్పుడు ప్రజలందరూ కూడా అన్నారు కదా, ఇది మంచిది. ఏంటంట? ఇప్పుడు నోరిప్పారు. ముందెందుకు నోరిప్పలా? ఇప్పుడు నోరు ఎందుకు ఇప్పారు? చూద్దాం మనకు కూడా తెలియపోద్ది. ఎందుకంటే వీళ్ళందరికీ యెజెబెల్ ఏమి నూరు పోసిందో తెలుసా? అయి ఉంటుంది. యెహోవా దేవుడు చచ్చిపోయాడో, యెహోవా దేవుడు లేడో, యెహోవా దేవుడు ఉంటే మీకు ఈ పరిస్థితి ఎందుకు?
ఒకవేళ యెహోవా దేవుడు ఉంటే నన్ను శిక్షిస్తాడు కదా అని మబ్బి పెట్టి ప్రజలని మాయ చేసి మోసం చేసి గారడి చేసి ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పేసుకుందండి యెజెబెలు. ఇప్పుడు ఏలియా సవాలు చేశాడు, 2 ఎడ్లను తీసుకొచ్చారు, బయలు ప్రవక్తలు ఒక ఎడ్డుని ఖండించారు, కేకలేశారు, అబ్బే ప్రయోజనం ఏం లేదు. తర్వాత గంతులు వేశారు, అబ్బే ఏం ప్రయోజనం లేదు. ఏలియా అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మేలుకొలపండి, కొంచెం గట్టి కేకలేయండి అని వ్యంగ్యంగా మాట్లాడతారు ఏలియా గారు. వాళ్ళు కోపం వచ్చి ఇక వాళ్ళు తమ మర్యాద చొప్పున తమ దేహాన్ని చీరుకుంటారు, కోసుకుంటారు, రక్తాలు కారేలాగా బయలా రా బయలా రా అంటే ఎక్కడొస్తాడు? ఉంటేగా వత్తకి. దేవుని స్తోత్రం. ఇలా రక్తం పోవడం తప్ప, ప్రాణం పోతుంది తప్ప, వీళ్ళకి ఆయాసం తప్ప దేవుడు కనబడ్డే. పొద్దున మొదలెట్టారు, సాయంత్రం వరకు కొట్టి 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 డ్రమ్ములు పగిలిపోయినాయి, వీళ్ళ ఒళ్ళు పగిలిపోయింది, వీళ్ళ ఒళ్ళు సీరిపోయింది, రక్తం కారిపోయింది. దేవుడు అనేవాడు కనబడలా. ఏలియా వంతు వచ్చింది సాయంకాలం నైవేద్యం. ఏలియా ఎడ్డుని తీసుకున్నాడు, ఖండించాడు, ముక్కలు ముక్కలు చేశాడు. ఆ ముక్కలు పక్కన పెట్టి కట్టెలను పెట్టాడు, బలిపెట్టను బాగు చేశాడు, కట్టెలు క్రమంగా పేర్చాడు, కట్టెల మీద మాంసం పెట్టాడు. ఏమండి, ఆ మాంసం మీద కట్టెల మీద నిండుగా ఫుల్గా 1కి 2 సార్లు 3 సార్లు 4 తొట్లు నిండా నీళ్ళు నింపి ఆ 4 తొట్లు నిండా ఉన్న నీళ్ళని ఆ మాంసం మీద కట్టెల మీద, మాంసం మీద కట్టెల మీద ఫుల్గా తడిపేశాడు. ఫుల్గా తడిపితే మీరు ఎంత అగ్ని వేసినా మండిద్దా? ఏసు రక్తమే చేయం. ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించిన ఆ పొడిది కాబట్టి నువ్వేదో మాయ చేసావు, గాడి చేసావు అంటారని అలాంటి అవకాశం అన్యులకి బయలుకి ఇవ్వకుండా ఎత్తనే మొత్తం తడిపేశాడు, శుద్ధ చేసేసాడు, తడిపి శుద్ధ చేసేసాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, దిగి ఆ యొక్క మాంసాన్ని కట్టెల్ని కింద ఉన్న నీటిని మొత్తం దహించి వేస్తే మొత్తం మాడి మసిపోయింది, ఏం కనబడలే. దేవుడు అంగీకరించాడు. అందరూ కంఠాపాఠంగా అందరూ ఒకటే మాట అన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేస్తుంటే ఇక సీన్ అర్థమైపోయి పారిపోతున్నారు. ఎవరాళ్ళు? అది బయలు ప్రవక్తలు పారిపోతుంటే పట్టుకుని రావాలని ఏలియా ప్రవక్తకు రోషం వస్తే అందరూ పట్టుకుని కీషుని వాగు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి మెడ మీద తలకే తీసేస్తే ప్రతి ఒక్కరిని చంపేసాడంట అక్కడ. అది జరిగింది. తర్వాత అహాబుతో ఏలియా చెప్తున్న మాట, ఇదిగో నీ రథం ఎక్కి వెళ్ళు, భోజనం చేయి. మాట్లాడుతున్నా, అలాగే రథం ఎక్కేసి భోజనం చేయడానికి వెళ్తున్నాడు. ఇదిగో పిడుగులు వడగండి శబ్దం నాకు వినబడుతుంది, వర్షం రాబోతుంది. వెళ్ళాడు, వర్షం కోసం ప్రార్థన చేశాడు. ఒకసారి ఏం కనబడట్లా, రెండోసారి ఏం కనబడట్లా, మూడోసారి ఏం కనబడట్లా, 4, 5, 6, 7ఓసారి దాసుడు అంటున్నాడు. దాసుడు పైకి వెళ్ళి చూసి ఒడ్డుకెళ్ళి పైకి చూసి అంటాడు, సముద్రంలో నుంచి అరచేయంత మేఘం వస్తుంది, చాలు మోపైన వర్షం కురిసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఈ కర్మేలు పర్వతం మీద జరిగిన సందర్భాన్ని 5 నిమిషాల్లో మీ అందరికీ చెప్పేశా, పాఠం అంతా చెప్పేశా. ఈ పాఠాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? కర్మేలు అంటే అసలు అర్థం ఏంటి? కర్మేలు యొక్క అనుభవాలు ఏంటి? 6 విషయాలు చెప్తాను. 6 విషయాల్లో 2 విషయాలు వివరిస్తాను. ఎన్ని చెప్తాను, ఎన్ని వివరిస్తాను? ఒక్కొక్కటి రాసుకోండి. ముందు ఒకటో మాట కాదు కానీ కర్మేలకు అర్థం ఏంటో రాసుకోండి. ఫలవంతమైనది, చక్కని వనము రాసుకోండి. పుస్తకాలు ఇవి, పురుషులు స్త్రీలు అందరూ పుస్తకం మెయింటైన్ చేయాలి కదా. కర్మేలు అనగా ఫలవంతమైనది, చక్కని వనము అని అర్థం. ఇప్పుడు మొట్టమొదటి మాట రాసుకోండి. కర్మేల్ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కర్మేలు సమృద్ధి అయిన మేతగల స్థలము. సమృద్ధి అయిన మేతగల స్థలము. రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం. ముందు 50వ అధ్యాయం 19 వేసుకున్నారనుకోండి, తర్వాత ఇర్మియా రాసుకోవచ్చు, రెఫరెన్స్ మర్చిపోతారు. ఇర్మియా 50:19, తర్వాత మీకా 7:14, మీకా 7:14, తర్వాత 2వ రాజులు 19:23. మీరు నావలే ఉండాలని ఇష్టపడుతున్నాను, అందుకే నేను రెఫరెన్స్లు ఇచ్చి మిమ్మల్ని తయారు చేయాలని ఆలోచన, సేవకులుగా తయారు చేయాలనే ఆలోచన. మొట్టమొదటి మాట అయిపోయింది. సమృద్ధి అయిన మేతగల స్థలం. మేత అంటే వాక్యం, రాసుకోండి పక్కన. మేత అంటే వాక్యం, ఇది మొదటి మాట. రెండో మాట సౌందర్యమైనది, సొగసైనది. కర్మేలు సౌందర్యమైనది, సొగసైనది. రెఫరెన్స్ పరమగీతము 7వ అధ్యాయం 5-6 వచనాలు. పరమగీతం 7వ అధ్యాయం 5-6 వచనాలు. తర్వాత యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మీకు తెలియదు నేను ఇలా ఎందుకు ఇస్తున్నాను రెఫరెన్స్, తర్వాత ఫ్యూచర్లో అర్థమైద్ది. ఇది ఎంత మేతగల స్థలమో ఇప్పుడు అర్థం కాదు మీకు, తర్వాత అర్థమైద్ది. 3వ మాట
కర్మెలు ప్రవక్తలు నివాస స్థలం, ప్రవక్తలు నివాసం ఉండే స్థలం, ప్రవక్తలు నివాసం ఉండే స్థలం. రాజుల 2వ గ్రంథం 4:25. ఎలీషా గారు ఉన్నారు అక్కడ. రాజుల 2వ గ్రంథం 4:25. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5-10 ఈ 2 వచనాలు రాసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం. ఈ కర్మెలలో ప్రవక్తలు గుంపులు గుంపులుగా ఉంటారు. ఓకే, 4వ మాట ఇది నేను వివరిస్తా ఈరోజు. 4వ మాట ఏంటంటే ద్విమనస్సు చంచల మనస్సును సంహరించిన స్థలం. ద్విమనస్సును చంచలత్వమును సంహరించిన స్థలం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21-24 వచనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఇదే, ద్విమనస్సును సంహరించిన స్థలం. 5వ మాట రాసుకోండి, ఇది చెప్తాను కానీ వివరించను. విజయ సూచకకు గుర్తు, విజయ సూచకకు గుర్తు. కర్మేల్ అనగానే విజయం గుర్తు రావాలి మనకి. కర్మేల్ అనుభవంలోకి నువ్వు వస్తే విజయం నీ సొంతమైద్ది. కర్మేలలో నువ్వు లేకపోతే అపజయమే నీకు ఎదురైద్ది. తర్వాత ఏలియా మోకాళ్ళుని ప్రార్థించిన స్థలం. ఏలియా మోకాళ్ళుని ప్రార్థించిన స్థలం. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? రాజుల మొదటి గ్రంథం 18:42. దీనికి రిఫరెన్స్ రాసుకోండి ఆఖరి మాటకి. ఇక నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తా, అరగంటలో ముగించేస్తా. మీ అందరూ ఇదే విధంగా శ్రద్ధగా ఉంటే ఓకేనా? చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు, అద్భుతమైన ప్రసంగం ఈరోజు. రాసుకున్నారుగా? 6 విషయాలు చెప్పాను. నెంబర్ 1 సమృద్ధి అయిన మేతగల స్థలం. నెంబర్ 2 సౌందర్యం అనేది సొగసైనది. నెంబర్ 3 ప్రవక్తల నివాస స్థలం. నెంబర్ 4 ద్విమనస్సు సంహరించిన స్థలం. నెంబర్ 5 విజయ సూచకకు గుర్తు. నెంబర్ 6 ఏలియా మోకాళ్ళుని ప్రార్థించిన స్థలం. 4వ మాట 6వ మాట టిక్ పెట్టుకోండి. ఈరోజు మనం అదే 2 విషయాలు ధ్యానం చేస్తున్నాం. టైం కూడా లేదు కాబట్టి, సమయాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి నేను ఈ విధంగా ఊహించాను అనమాట. 2 మాటలు చెప్తే మంచిది, ఎక్కువగా చెప్తే మన వాళ్ళకి ఆయాసం వస్తుందని. ఓకేనా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అందరూ తీసారా? 299వ పేజీ, 18వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాను, వినండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు, అంటే కర్మేల్ పర్వతమునకు పిలువునంపమని చెప్పాను. కర్మేల్, నోట్ దిస్ పాయింట్, ఇదే ఈరోజు మన వాక్య ధ్యానాంశం. కర్మేల్ పర్వతమునకు పిలువునంపించు. అహాబు ఇశ్రాయేలు వారి అందరి ఎద్దుకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. 21వ వచనం. అప్పుడు ఏలియా అంటున్నాడు నిలబడి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలకకపోయిరి. ఆల్రెడీ ఇక్కడ ఈ విషయాలన్నీ మీకు ఓ పాఠంగా చెప్పేశాను. ఇప్పుడు నా వైపు చూడండి, ఇంకెవరు బైబిల్ వైపు చూడొద్దండి. నేను రిఫరెన్స్ చెప్పే వరకు బైబిల్ వంక చూడొద్దు, మీరు కిందకు చూడొద్దు, నా వైపు చూడండి. అస్సలు ఇంకా బైబిల్ తీయొద్దు, బైబిల్తో పని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పక్క అహాబు, మరొక పక్క ఏలియా. అహాబు పక్షంగా 450 మంది ప్రవక్తలు, ఏలియా పక్షంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? యెహోవా అక్కడే, ఏలియాకి దేవుడు అక్కడే. అహాబు పక్షంగా ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. ఏలియా పక్షంగా ఎంతమంది ఉన్నారు? ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పరిస్థితులు చూడండి ఎంత ప్రతికూలంగా ఉన్నాయో. ఒక్కగానొక్క ఏలియా 450 మంది ప్రవక్తల ముందు నిలబడి సవాల్ చేస్తున్నాడు. మీకు దమ్ముంటే రండి అన్నాడు. వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఎంత మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? కర్మేల్ పర్వతం ఎలాంటిదో తెలుసా? మీకు చెప్పాను, మేతగల స్థలం. మేత అంటే వాక్యం. ఒక మాట చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 25:7. సమూయేలు మొదటి గ్రంథం 25:7. సమూయేలు మొదటి గ్రంథం 25:7. మీ యొద్ద, స్పష్టంగా చదవాలి, మీ యొద్ద
మొదటి సమూయేలు 25:7 చదివేది చదవండి. అది వారు కర్మెలులో ఉన్నంత కాలము, ఈ మాట నాతో చెప్పండి, వారు కర్మెలులో ఉన్నంత కాలం ఏమియు పోగొట్టుకొనలేదు, ఏమియు పోగొట్టుకొనలేదు. కర్మెలులో ఏం పోగొట్టుకోలేదంటే వేరే చోటను పోగొట్టుకున్నారే కనర్థం. అది కర్మెలులో ఎందుకు పోగొట్టుకోలేదు? దావీదు అనుచరులు సైన్యం ఉన్నారు. అభిషిక్తుడైన దావీదు వారికి తోడుగా కాపలాగా ఉన్నాడు. కర్మెలు యొక్క ప్రత్యేకత, చుట్టూ చాలా స్థలాలు ఉన్నాయి, చాలా డేంజరస్ స్థలాలు. కానీ కర్మెలులో ఉన్నంతకాలం ఏమీ పోగొట్టుకోలేదు. ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఈ రోజున నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు. ఏంటా ఒకటి? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఆయుష్ను పోగొట్టుకున్నావా? సమాధానాన్ని పోగొట్టుకున్నావా? నెమ్మదిని పోగొట్టుకున్నావా? శాంతిని పోగొట్టుకున్నావా? నీ కుటుంబంలో దేన్ని పోగొట్టుకున్నావో నాకు తెలీదు. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు కర్మెలు యొక్క అనుభవంలో లేవు. నువ్వు కర్మెలలో ఉంటే నువ్వు ఏమి పోగొట్టుకోవు. అంటే ఈరోజు నువ్వు ఆరోగ్యం పోగొట్టుకున్నావు, అప్పులు పాలైపోయావు, ఆర్థిక పరంగా మానసికంగా నువ్వెంతో నలిగిపోతున్నావు, నువ్వు చాలా కోల్పోతున్నావు, నీకు తెలియట్లా. ఈరోజు గడిచిపోతుంది అనుకున్నావు, కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత కోల్పోతున్నావో, భౌతికంగా నువ్వు ఎంత కోల్పోతున్నావో, ఎంత నష్టపోతున్నావో, సాతాను కూడా నిన్ను ఎంత దొంగిలించుతున్నాడో, నిన్ను ఎంత దోచుకుంటున్నాడో, సాతానుకు నువ్వు ఎంత కీలుబొమ్మవైపోయావో సాతాను చేతుల్లో నీకు తెలియట్లా. చాలామంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారండి. చాలామందికి దేవుని సన్నిధి అంటే భయం లేదు, విలువ లేదు, రాలేకపోతున్నారు. కర్మెలులో లేరాళ్ళు. నువ్వు కర్మెలులో ఉంటే నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ సన్నిధిని నిత్య సుఖ శాంతులు కలవు అన్నాడండి భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలీదు. కర్మెలు ప్రాంతానికి వచ్చే, కర్మెలులో ఉన్నంత కాలము వారేమీ పోగొట్టుకోలేదు. నువ్వేమీ పోగొట్టుకోకుండా ఉండాలంటే, నీ కుటుంబంలో నీ భార్య, పిల్లలు, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్, ఆ సంతోషం, శాంతి, సమాధానం ఇవన్నీ కలిపి నువ్వు జీవించాలంటే కర్మెలు యొక్క అనుభవంలోనికి వచ్చేయండి దయచేసి. కర్మెలకు వచ్చిన తర్వాత నీలో ఒకటి ఉండకూడదు, ద్విమనస్సు ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? ద్విమనస్సు. కర్మెలులకు వచ్చిన తర్వాత ఇదిగో ఏలియా ఇక్కడ సవాల్ చేస్తున్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఏలియా ద్విమనస్సు, చంచలత్వమును సంహరించిన స్థలం అది. ఈ రోజున ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ద్విమనస్సు ఉందేమో, దయచేసి ద్విమనస్సును తీసేసుకోండి. ద్విమనస్సు గురించి కొన్ని విషయాలు చెప్తాను, ఆలకించండి. ద్విమనస్సు అంటే 2 నాలుకలు లేదా 2 మనస్సులు, 2 ఆలోచనలు, 2 తలంపులు. అంటే 2 రకాలుగా ఉంటారు. మందిరానికి వస్తే ఒక రకంగా ఉంటారు, ఇంటికి వెళితే మరొకలాగా ఉంటారు. జనాల మధ్యలో ఒకలాగా ఉంటారు, జనం లేనప్పుడు ఒకలాగా ఉంటారు. టీచర్ ఉంటే ఒకలాగా ఉంటారు, టీచర్ లేకపోతే ఒకలాగా ఉంటారు. తండ్రి ఉంటే ఒకలాగా ఉంటారు, తండ్రి లేకపోతే ఒకలా ఉంటారు. భర్త ఉంటే ఒకలాగా ఉంటారు, భర్త లేకపోతే మరొకలా ఉంటారు. ఇది ద్విమనస్సు. 2 నాలుకల పాము అంత డేంజర్ ఇది. 2 నాలుకలు కలిగిన పాము అంత డేంజర్ ఇది. ద్విమనస్కుల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఈ రోజున దేవుని అనుసరిస్తున్న మీరు ద్విమనస్సు కలిగి ఉంటే అది మీకు చాలా డేంజరస్. చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, అట్టి మనుషుడు అంటే సందేహించువాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఈ మాట వెనకాల చెప్పండి. అట్టి మనుషుడు, అందరూ చెప్పండి, పురుషులు కూడా చెప్పాలి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఏంటి ప్రతి మార్గం అంటే? దాని అర్థం ఏంటి? సమస్త మార్గం అంటే మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ చేతి పనిలో, మీ కూలి పనుల్లో, మీ చేతి పనులన్నింటిలో, నీ మార్గములన్నింటిలో అస్థిరుడు అంటే స్థిరత్వం లేకపోవటం. కొన్నాళ్ళు ఈ పని, కొన్నాళ్ళ పని, కొన్నాళ్ళు ఈ పని, కొన్నాళ్ళ పని, కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు ఇక్కడ, అరికాలికి విశ్రాంతి దొరకదని ఉంది ప్రవక్తల పుస్తకంలో. అరికాలికి ఏముండదంట? అటు వారికి విశ్రాంతి ఉండదంట. ఒక్క చోట నిలకడగా ఉండలేనటువంటి జీవితం. బ్రతుకు చూస్తే స్థిరత్వం ఉండదు,
జీవితంలో చూస్తే ఏదేమైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తాడే, కానీ అలా దొరుకునని తలంచుకొనరాదని వాక్యం చెప్తుంది. నువ్వు అలా తలంచుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మీ అందరూ దేవుని దగ్గరికి వచ్చారండి. వాక్యం చెప్తుంది, ఎవడైనా నువ్వు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియో, ఆయనను వెదుకువాడికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా, విశ్వాసంతో రావాలి. అయితే సందేహించువాడు ద్విమనస్సు కలిగిన వాడు. అవుతుంది అంటారా? జరుగుతుంది అంటారా? కార్యం అవుతుంది అంటారా? అనుమానం. ఎవరికి ఉంటుంది ఈ అనుమానం తర్వాత చెప్తా. ఇలాంటి సందేహించువాడు ద్విమనస్కులారా, దేవుని చేత ఏదైనా పొందుకోవాలనే ఆలోచన, ఆశ, కోరిక మీలో ఉంటే అది వేస్ట్, అది పనికిరాదు ఆలోచన. బైబిల్ చెప్తుంది అలా తలంచుకోమాకండి, మీకేం దొరకదు. మీరు ద్విమనస్సు కలిగి దేవుని మందిరానికి వచ్చి దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకోవాలంటే అది మీకు దొరకదు. మీరు అలా తలంచుకోవడం వృధా. ఎవరైనా దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు? కష్టం ఫలించాలని వస్తారు, కష్టార్జితం దీవించబడాలని వస్తారు, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తారు. మరి ఆశీర్వాదం కావాలని అనుకోకూడదు. ద్విమనస్కులు అనుకున్నంత మాత్రాన దొరకదు. మరి ఎవరి కోరిక నెరవేర్చబడదు సార్? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్, మా చెల్లెమ్మ ఉంది, స్వాతిని అడుగుదాం. అమ్మ నీకేం కోరిక ఉంది? టక్కమని చెప్పు కోరిక. అమ్మా నీకే క్లారిటీ లేకపోతే ఇంక నీకోసం నేనేం ప్రార్థన చేయను? చెప్పు త్వరగా. ఆత్మీయంగా ఎదగాలి. ఇల్లుద్దా? నువ్వు తెలివిగా చెప్పావు సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. భౌతికంగా అడుగుతున్నాను ఇప్పుడు, చెప్పు భౌతికంగా ఏం కావాలి నీకు? ఇల్లు ఎందుకు కావాలి? అద్దింట్లో ఉంటే రకరకాల తిప్పలు కాబట్టి. ఇల్లు లేని మోకోనం ఏదో అంటారు కదా, చూడకూడదంట. వీళ్ళ గురించి నేను చేసే ప్రార్థన తెలుసా? వీళ్ళ గురించి అంటే వీళ్ళ గురించి కదా, రమ్య గారి గురించి, మన ఎలిజబెత్ గారి గురించి, వసంతరావు గారి గురించి, సీతమహాలక్ష్మి గారి గురించి, ఇంకా స్వప్న గారి గురించి, వీళ్ళందరికీ గృహాలు లోటుగా ఉన్నాయి, సొంత స్థలాలు లేవు. దీని గురించి ప్రార్థన చేస్తే వీళ్ళందరి గురించి చేస్తా. ఇప్పుడు అమ్మ నీ ఆశ తీర్చాలంటే నీకు దేవుడు సొంత స్థలం, సొంత ఇల్లు, ఒక మంచి పొజిషను నీకు ఇవ్వాలంటే నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. అలా కాకుండా దేవునికి భయపడకుండా, యథార్థత లేకుండా, దేవునిపై ఆనుకోకుండా నువ్వు దేవుని మందిరానికి ఏదో నామకార్థంగా వచ్చి, మొక్కుబడిగా వచ్చి హాజరించుకుని వెళ్ళిపోతే నీకు ఇల్లు కాదు కదా, స్థలం కూడా దొరకదు. దేవునికి భయపడడం అంటే ఏంటి? యెహోవా భయము నుండి పాపం చేయొద్దు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? నీ దేవుడిని యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉంటే నీకు దేవుడు అన్న అధికారిగా ఉండాలి, డబ్బు అన్న అధికారిగా ఉండాలి. ఈ రెండింటిలో ఒకటే తేల్చుకో. ఇక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు, బయలుదేవుడా, బయలును ఆరాధించండి, యెహోవా దేవుడా, యెహోవాను ఆరాధించండి. దీన్ని ఆత్మీయంగా నేను ఎలా చెప్తానో తెలుసా? మత్తయి సువార్త 6:22 తీనవసరంలో టైం సరిపోదు. ఎవడునో ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు, దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. దేవుని పక్షంగా ఉండాలి లేదా సిరి పక్షంగానే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు దేవుడు కావాలా, సిరి డబ్బు కావాలా? దేవుడు కావాలా, వ్యాపారం కావాలా? చెప్పాలమ్మా గట్టిగా. నేను ఎంత ఉద్యోగంగా చెప్తున్నానో నాతో పాటు అంత యాక్టివ్నెస్గా రావాలి సమాధానం. గొరుగుతున్నట్టు గొనుగుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరి స్వరం లేవాలి పైకి. మీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా? మీకు దేవుడు కావాలా, వ్యాపారం కావాలా? మీకు దేవుడు కావాలా, ఉద్యోగం కావాలా? మీరు చెప్పింది నిజమైతే, యథార్థవంతులైతే ప్రతి ఆదివారం మానకుండా, వ్యాపారాలకు వెళ్ళకుండా, ఉద్యోగాలకు వెళ్ళకుండా, అది కాదు ఇది కాదు, అది ఆడు ఊరుకోలేదు ఈడు ఊరుకోలేదు అని కాకమ్మ కథలు చెప్పి మందిరాన్ని ఎగ్గొట్టి తిరిగితే అది దేవుని భయం లేదంటారు. దాన్ని నోటితో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ దేవుడు నన్ను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఈ రోజున ఆనాడు కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు బయలు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఈనాడు ఈ కర్మెలు పర్వతం అనబడిన సంఘములో విశ్వాసులు డబ్బుని ఆరాధిస్తున్నారు. డబ్బు ఇప్పుడే తేల్చుకోండి. డబ్బు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్దాం. డబ్బు టెంపరీ మాత్రమే, తాత్కాలికం మాత్రమే. ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు నిన్ను రక్షించదు నీ డబ్బు.
బయలు ప్రవక్తలు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. ఏంటి సార్ మేము అంత తెలియని వాళ్ళు అనుకుంటున్నారా? వాక్యం విగ్రహం గురించి చెప్పకుండా మీరు డబ్బు గురించి చెప్తున్నారేంటి? కొలస్సు 3:5 తీయండి. క్రైస్తవులు భయంకరమైన విగ్రహారాధికులు. నేను చెప్తున్నా ఈరోజు బాహ్య సంబంధ విగ్రహారాధికుల గురించి నేను మాట్లాడతల్లా. నాకేం పని? వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేస్తారు. క్రైస్తవులలో విగ్రహారాధికులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా నేను. కొలస్సు 3:5 కావున భూమి మీద ఉన్న అనగా దాని అర్థం చెప్పమ్మా. ధనాపేక్ష. దాన్ని దేంతో పోల్చారు అక్కడ? విగ్రహారాధన అయినా నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు. ధనము ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? ఇది విగ్రహం. దీనికి లోబడినంతగా ఇది చేసినంత పని దేవుని బిడ్డలు చేస్తున్నారా? దీనికి లోబడి దీనికి దాసం అయిపోయి డబ్బు కోసం చేసే అక్రమాలు ఎన్నో, కానీ దేవునికి లోబడి క్రమమైన పని చేస్తున్నారా? ఆలోచించండి. దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరారు. ఉంటే దేవునికైనా దాసులుగా ఉండు, డబ్బుకైనా దాసులుగా ఉండు. దేవునికి దాసులుగా ఉంటే డబ్బు మీద నిన్ను యజమానునిగా చేస్తాడు. గట్టిగా చెప్పకూడదేనా? మనం మహింపరుద్దాం. సరే, ద్విమనస్సు గురించి చెప్తాను వినండి. అట్టివాడు అంటే సందేహించువాడు ద్విమనస్సు కలిగిన వాడు. ద్విమనస్సు కలిగినటువంటి వాడు ఏదైనా దేవుని యొద్ద నుంచి దొరుకుతుందని తలంచుకొనరాదు. చూడండి, ఇప్పుడు కీర్తన 26:1 చదవండి. కీర్తన 26:1. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు అదిగదిగో నేను నమ్మిక. ఇప్పుడు ఈ వ్యక్తికి సందేహం అనేది లేదు, ఎందుకంటే యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, తమ్ముడు ఏమనుకోకే, నాకు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయటం ఇష్టం, అర్థమవుతుందా? డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేయటం ఇష్టం, కానీ మనకు కొంతమందికి కష్టం, అందుకు నేను అంటే ఇష్టం లేదు. చిన్నపిల్లడు కాబట్టి అర్థం చేసుకుంటాడు కాబట్టి. ఈ మధ్య మా బామ్మద్ది గారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఈ పేరు పక్కట్టేద్దాం. ఏసు రక్తం విజయం చెప్పండి గట్టిగా. నేను మన మీటింగ్కి వెళ్తుంటే బండి మీద నుంచి ఎగిరెగిరి గంతులు వేస్తున్నాడు ఒక అయ్యగారు. ఎవరా ఇంతలా ఎగురుతున్నాడని పక్కకు చూస్తే మన యవనస్తులు. వెంటనే ఫోన్ తీసి ఎగిరంటే సతికి పడిపోయి కూర్చున్నాడు. నన్ను చూసి నువ్వు సైలెంట్ అయ్యో చూడు, అది భయం. నేను లేనప్పుడు కూడా అదే భయం కలిగి ఉండాలి చూడు, అది యథార్థత. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మో పాస్టర్ గారు, అది భయం, భక్తిహీనత, దొంగ భక్తి, దొంగ నాటకాలు, వేషధారణ. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కలిగి నువ్వు అలాంటి చిందులు, అలాంటి డ్యాన్సులు దేవుడు చూడట్లేదా? నేను చూసేసరికి సైలెంట్ అయిపోయావు తమ్ముడా. నెంబర్ 1, నువ్వు మంచోడివి. మన మందుల్లో వాళ్ళకి అసలు భయం లేదు, విశ్వాసులకి ఎవరికి భయం లేదు. భయం ఉంటే 8ంటికి వస్తారు. నీకు భయం ఉంది, నన్ను చూడంగానే అమ్మో బాబాయ్ పాస్టర్ గారు. వాళ్ళ నాన్న చూసైనా భయపడతాడో లేదో నాకు తెలియదు, నన్ను చూసి అంత భయపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. భయం వేరు, యథార్థతతో కూడిన భయం వేరు. యథార్థతతో కూడిన భయము కలిగిన వాడికి సందేహం ఉండదు. ఇప్పుడు నేను అన్న మాటలను బట్టి ఇప్పుడు నువ్వు వస్తున్నప్పుడు అనుకోవచ్చు, అనవసరంగా అన్నయ్య కనబడిపోయాను, ఇప్పుడు దేవుడు నన్ను క్షమించడం, దేవుడు నన్ను చేర్చుకుంటాడు, సందేహం నీకు ఉంటుంది. అదే అలా నువ్వు లేవనుకో, నువ్వు ఖచ్చితంగా యథార్థంగా ఉన్నావు అనుకో, నేను లేనప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు అనుకో, వస్తావు నువ్వు ఇట్లా మాట్లాడతావు. అయ్యా నువ్వు నాకు తీర్పు తీర్చే దేవుడు అయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచానయ్యా, నేను సందేహపడను. యథార్థవంతులకి సందేహం ఉండొద్దు. ఇప్పుడు మీరు ప్రభువులో యథార్థవంతులుగా ఉంటే మీరు ఏదైనా కోరుకోండి, ఏదైనా ఆశపడండి, ఏదైనా ప్రార్థన చేయండి, నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీలో యథార్థత లేకుండా దేవా నాకు ఉద్యోగం కావాలి, దేవా నాకు ఇల్లు కావాలి, దేవా నా అప్పులు పోవాలి, దేవా నా రోగాలు పోవాలి, నువ్వు ఆశపడడం వేస్ట్, ప్రయోజనం లేదు. యథార్థవంతుల ఎడల ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని బైబిల్ చెప్తుంది. నువ్వు యథార్థవంతుడు అయితే నీ మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. అయ్యా బైబిల్ కాదు, నా వైపు చూడాలి చెప్తున్నప్పుడు, రెఫరెన్స్ చెప్తున్నప్పుడు బైబిల్ చదవాలి. ఎందుకు నా వ్యాపారం ఫలించట్లా, ఎందుకు నా ఉద్యోగంలో నేను రాణించట్లా, ఎందుకు నా పంట పండట్లా, ఎందుకు నేను కష్టపడుతున్నాను కానీ చిలు సంచులు వేసిన డబ్బు అయిపోతుంది, ఎందుకో తెలుసా? ద్విమనస్సు నీలో ఉందేమో. ద్విమనస్సు కలిగిన వాడు ప్రభు వలన ఏదైనా తనకి దొరుకునేమోనని తలంచుకొనరాదు. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు, కారణం అంటే నువ్వు ద్విమనస్సు కలిగిన వాడివి.
ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధి చేసుకోండి. యాకోబు పత్రిక 4:8 ఉంటుంది. కీర్తన 119:13 ద్విమనస్కులు కలిగిన వారిని నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు భక్తుడు. 119 కీర్తన 113 రాసుకోండి. 119 కీర్తన 113 ద్విమనస్సు కలిగిన వారిని నేను ద్వేషించుచున్నాను. యాకోబు 4:8 రాసుకోండి. యాకోబు పత్రిక 4:8 ద్విమనస్కులారా మీ హృదయములను ఏం చేసుకోండి? శుద్ధి చేసుకోండి. అమ్మా ఇది కర్మేలు లాంటిదమ్మా. ఇది కర్మేలులోకి ఇప్పుడు మనం వచ్చాం. కర్మేలులోకి వచ్చిన తర్వాత ద్విమనస్సు మనం కలిగి ఉండకూడదండి, ఏక మనసే ఉండాలి. రాసుకోండి పాయింట్. యోబు గ్రంథం 23:13 ఆయన ఏక మనస్సు గలవాడు. మన దేవుడు ఎలాంటి మనసు గలవాడు? ఏక మనసు గలవాడు. కాబట్టి మనం కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి, ఏక అభిప్రాయం కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. ద్విమనస్సు కలిగి ఉండకూడదు. మీరు ద్విమనస్సు కలిగి ఉంటే మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. 2 తలంపులు కలిగి మందిరానికి వచ్చి మనసారా దేవుని స్తుతించి బయటికి వెళ్ళి భయంకరమైన కాని పనులు చేస్తున్నావేమో, అదే ద్విమనస్సు అంటే. మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించి బయటికి వెళ్ళి నువ్వు మద్యపానాన్ని ఆరాధిస్తున్నావు అంటే అదే ద్విమనస్సు అంటే. మందిరానికి వస్తే దేవుడు, బయటికి వెళితే మద్యం. మందిరానికి వస్తే దేవుడు, బయటికి వెళ్తే ధూమపానం. మందిరానికి వస్తే దేవుడు, బయటికి వెళ్తే పాన్పరాగ్. మందిరానికి వస్తే దేవుడు, బయటికి వెళ్తే వ్యభిచారం. మందిరానికి వస్తే దేవుడు, బయటికి వెళ్తే దొంగతనం. ఇదే ద్విమనస్సు అంటే. 2 మనసులు 2 పడవల మీద కాలేసిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? నట్టనడి సముద్రాన్ని మునిగిపోతారు. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఒకే నావ, ఒకే పడవ, ఒకే ఓడ, నోవాహు ఓడ. నోవాహు ఓడలోనికి వెళ్ళిన వారే జలప్రాల నుంచి తప్పించబడ్డారు. నోవాహు అనబడిన ఓడ అనబడిన క్రీస్తు సంఘంలోనికి, ఈ కర్మేలు పర్వతం అనబడిన ఈ సంఘంలోనికి వచ్చిన నువ్వు ఏక మనసు కలిగి ఉంటే వరం దేవుడిని మీద కురిపిస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వస్తాను. నేను మొదటి మాట ముగింపులోకి వస్తున్నా. ద్విమనస్సు చంచలత్వమును సంహరించిన స్థలం. చూడండి, ఇప్పుడు 1 రాజుల గ్రంథం 18:23 చదవండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం అంశాన్ని వదిలిపెట్టేసి సబ్జెక్ట్లోకి వద్దాం. 1 రాజులు 8:23 2 ఎడ్లను ఇవ్వండి. మాకు క్రింద అగ్ని ఏమయూ వేయకుండానే. ఇప్పుడు నా వైపు చూడండి. ఏలే చెప్తున్నాడు 18:23 ఏలే చెప్తున్నాడు, మీరు ఒక ఎడ్డును తీసుకోండి, దాన్ని బలివ్వండి, కట్టెల మీద పెట్టండి, అగ్ని వేయొద్దు. నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. అది మాయలొద్దు, గారడిలొద్దు, మీరు కింద అగ్ని వేయొద్దు. అగ్ని వేయకుండా మాంసాన్ని కట్టెల మీద పెట్టి ప్రార్థన చేయండి. మీ దేవత పేరున ప్రార్థన చేయండి. ఏ దేవుడు అగ్ని చేత ఆ బలిపశు మాంసాన్ని దహిస్తారో ఆయనే దేవుడు అని సవాల్ అక్కడ చేశాడు. ఏమండి ఇది? ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 18:26 నుంచి వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి, నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా మీరు ఆలకించండి చాలు. ఉదయం మొదలుకుని, ఎప్పటి నుంచి అంటమ్మా? ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడను లేకపోగా. నెంబర్ 1 కేకలేశారు. బయలారా, ఎంతకాలం నిన్నే నమ్ముకున్నాం, నిన్నే ఆశ్రయించాం, నీవే మా దేవుడువు, బయలా ఎక్కడున్నావు? మా ప్రార్థన ఆలకించు, రా, అగ్ని పంపించు, ఈ కట్టెలని, ఈ పశుమాంసాన్ని దహించు అని ప్రార్థన చేస్తుంటే ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు సరికాదు కదా, ఆకు చప్పుడు కూడా లేదంట. ఎంత ప్రార్థన చేసినా సరే సమాధానం రాకపోయేసరికి ఫస్ట్ కేకలేశారు, తర్వాత గంతులేశారు. ఈ మాట నా వెనకాల చెప్పండి. ఫస్ట్ ఏం వేశారు? సెకండ్ ఏం వేశారు? దెయ్యాలను ఆరాధించే వాళ్ళు ఆ పనులు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దెయ్యాన్ని ఆరాధించేవాళ్ళు, మరి వాళ్ళు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారా? కేకలేస్తే రాడు దేవుడు, గంతులేస్తే రాడు దేవుడు. బలిపీఠం దేవుని అగ్ని దిగొచ్చే స్థలం. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? బలిపీఠం అంటే బలిపీఠం మీద గంతులు. గమనించాలి, చదవండి ఆ మాట. బయలా మా ప్రార్థన వినమని
పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక మాట నన్ను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడు నువ్వు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు ఏం పెట్టారంట, రెండోసారి గంతులు వేసారంట. తర్వాత మాట చూడండి, మధ్యాహ్నము కాగా ఏలియా అంటాడు వాడు దేవుడై ఉన్నాడు. వాడు అంటే ఇప్పుడు పెద్ద కేసు అయిపోతుంది తెలుసా. నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. ఈ మధ్య కాలంలో ఎవరో దేవుణ్ణి వాడు అన్నందుకు కేసు పెట్టేశారు. ఇప్పుడు ఇది పెద్ద కేసు. ఏలియా గారి మీద పెద్ద కేసు వేయాలి. ఇప్పుడు వాడు నిజంగా దేవుడు అయితే కేసు వేయి, తప్పులేదు. ఆ దేవుడిని వచ్చి వాదించమను. ఏసు రక్తమే చేయం. ఏమంటున్నాడు ఏలియా గారు, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ఏ హెలికాప్టర్లోనో విమానంలోనో బస్సులోనో ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు ఒకవేళ నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసము చేయగా మూడో పన్నాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వారు కోపం వచ్చి మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద, ఏం మర్యాద, పాడు మర్యాద, బ్లేడ్లతో కత్తులతో ఒంటిని కోసుకోవటం అది ఆత్మహత్యత్నం, అది మర్యాద ఏంటి, పనికి మాలిన మర్యాద. తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు బయలా ఇట్లా కోసుకుంటారంట. మాంసం ఊడిపడిపోతుందంట, రక్తం ఏర్లే పారుతుందంట. ఏసు రక్తమే జయం. అదే దేవుణ్ణి పిలవాల్సిన విధానం, అదే దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానం. ఎవరినే దేవుని నిద్రలేపుతూ పెచ్చకపోతే నిన్ను కాపాడువాడు, చెప్పండి నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోయేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? మన దేవుడైతే కొనకడు, నిద్రపోడు. ఒకవేళ అలా లేనాయనా అని దేవుని లేపుతూ పాటలు పాడుతున్నటువంటి వారి దేవుళ్ళు ఏమైనా నిద్రపోతున్నారని నాకు తెలియదు సుమా. నేను ఇజ్రాయేలు దేశంలో ఆనాడు ఇజ్రాయేలు ఆరాధిస్తున్న బయలు గురించి మాట్లాడుతున్నా. ఏసు రక్తమే జయం. ఏసు రక్తమే జయం. అర్థమవుతుందా? హల్లెలూయా. అది ఇప్పుడు ఏలియా అంటున్నాడు, నిద్రపోతున్నాడేమో, కొంచెం గట్టి కేకలేయండి, ఇంకా గట్టి కేకలేయండి. ఒక మాట గమనించండి, విగ్రహాన్ని ఆరాధించిన డబ్బును ఆరాధించిన ఒకటే. విగ్రహాన్ని ఆరాధించిన విగ్రహారాధన ధనాపేక్ష అని ఉంది. ఇప్పుడు సంఘంలో బిడ్డలారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. డబ్బును బట్టి కాళ్ళు ఎగరేస్తున్నారేమో, డబ్బును బట్టి ఒకవేళ కళ్ళు ఎత్తుకొచ్చినాయేమో, డబ్బును బట్టి మాట మంచి మర్యాద పద్ధతి లేకుండా జీవిస్తున్నారేమో. ఆ డబ్బే నీకు ఒక విగ్రహం అయిపోయింది. విగ్రహాన్ని వదిలే, ఏసు రక్తమే జయం. అది యెషయా గ్రంథం 45:20 చదవండి. త్వరగా నాకు తీసి చదివి వినిపించాలి, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. యెషయా గ్రంథము 10 యెషయా గ్రంథం 45:20 కూడి రండి జనములలో తప్పించుకునే వారులారా, తమ కొయ్య విగ్రహమును రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి ఏమి లేదంట, తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి. అమ్మ 20 చదివారు కదా, 22 చదవండి. ఇప్పుడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును? మరి ఎందుకు మొరపెడుతున్నారు వీళ్ళు ఇశ్రాయేలీయులు కూడా? మరి బయలు ప్రవక్తలందరూ ఎవరికి మొరపెడుతున్నారు? దేవుళ్ళు కాని వారికి మొరపెడితే ఆయన ఎలా వస్తాడు? దేవుడు అన్నాడు నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నాను. మరి దేవుడు అన్నవాడైతే అన్ని కేకలు పొద్దున మొదలుకొని మధ్యాహ్నం వరకు కేకలు వేస్తుంటే ఏ ఒక్కళ్ళన్నా రావాలిగా. మరి ఇశ్రాయేలు దేశంలో పేర్లు నాకు తెలీదు, ఎంతమంది కౌంటింగ్ నాకు తెలీదు. బయలని, ఆషారా అని, కెమోష్ అని రకరకాల దేవతలు. ఐగుప్తులు అయితే నీటిని దేవతగా ఆరాధిస్తారు, సూర్యుని దేవతగా ఆరాధిస్తారు, చంద్రుని దేవతగా ఆరాధిస్తారు, నక్షత్రాలను దేవుడిగా ఆరాధిస్తారు. ఐగుప్తు దేశం మీదకి దేవుడు 10 తెగుళ్ళు ఎందుకు రప్పించాడో తెలుసా?
అది దేవుళ్ళ మీదకి తీర్పు, దేవుళ్ళు అనబడిన వారి మీదకి తీర్పు. పేరును కూడా దేవునికి ఆరాధిస్తారంట, అందుకనే పేలును కూడా పంపించాడు. కందిరీగను కూడా దేవుడిగా ఆరాధిస్తారంట, అందుకనే కందిరీగలను పంపించాడు. కప్పలను కూడా దేవుడిగా ఆరాధిస్తారంట, అందుకనే కప్పలను పంపిస్తే కప్పలను పట్టుకుని చంపేశారు. మనుషుల చేతుల్లో చంపబడుతున్న కప్పలు మనుషులను ఎలా రక్షిస్తాయి? నేను తప్ప వేరొక దేవుడు లేడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు చెప్తుంటే, కొయ్య విగ్రహములను చూచి ఆరాధిస్తున్న వాళ్ళకి ఏమి లేదంట, తెలివి లేదు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, భూదిగంతముల నివాసులారా నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు, దీన్ని ఏమంటారు? దీనికి లోబడితే ఏమంటారు? ఇప్పుడు మనోడు ఏం చేశాడు? అమ్మబాబుకి పట్టిన పిచ్చే కానీ ఎస్ఐ గారి దగ్గర ఉంటే ఫోన్ మోగితే ఏం చేస్తారు? డిఎన్ఆర్ గారి దగ్గర ఉంటే ఫోన్ మోగితే ఏం చేస్తారు? కపక్కమని సైలెంట్, స్విచ్ ఆఫ్, ఫ్లైట్ మోడ్ పెట్టేసి. డిఎన్ఆర్ కంటే గొప్పోడు కదా దేవుడు. ఎక్కడ ఏసి రక్తమే చేయం. మనం దేనికి లోబడతామో అదే మనకి విగ్రహం. ఫోన్కి, డబ్బుకి, అమ్మాయికి, ఆటలకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, దేనికి లోబడ్డానికి, దేని మాట వినటానికి? ఫోన్ మాట కాదు మనం వినాల్సింది, దేవుని మాట వినాలి. ఇప్పుడు దేవుడు ముఖ్యమా, ఫోన్ ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, వ్యాపారం ముఖ్యమా? కొయ్య విగ్రహములను ఆరాధించే వారికి తెలివి లేదు. తర్వాత మాట కీర్తన 115:4. కీర్తన 115. వారి విగ్రహములు ఏంటమ్మా? వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించువారును వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొండయ్యా, ఆయన వారికి సహాయము, వారికి కేడము. గట్టిగా చప్పలు కొడితే మనం మహిమపడతాం. ఎవరిని నమ్ముకోవాలి? ఎవరికి ఆరాధన చేయాలి? ఎవరిని ప్రేమించాలి? అయ్యయ్యయ్యయ్యయ్యో, చెవులుండి వినలేని, కన్నులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి పట్టుకోలేని, పాదములుండి నడవలేని వాటిని బయలారా 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 అంటే ఎక్కడొస్తాడు? సచ్చినోడి దగ్గరికి వెళ్ళి డప్పులు అంచినంత మాత్రం లెగుతాడా? ఆడికి ఇష్టమైన మందు చేత పెడితే లెగుతాడా? ఆడికి ఇష్టమైన సిగరెట్ ప్యాకెట్ దగ్గర తీసుకొచ్చి ఒరే నీకు ఇష్టం కదా లేరా అంటే చచ్చినోడు లెగుతాడా? మన దేవుడు సజీవుడు. గట్టిగా చెప్పలు కొట్టి మనం మహిమపడదాం. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. ఉన్నవాడు నన్నువాడునై ఉన్నాను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అన్నాడు. ఆయన్ని ఆరాధించకుండా, ఆయనకి ప్రార్థన చేయకుండా, ప్రార్థించవలసిన వారికి నువ్వు ప్రార్థన చేయాలి, లేదంటే నువ్వు మనసు కలిగిన వాడివే. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి తాయిత్తు కడతావు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి నిమ్మకాయ కడతావు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి పచ్చిమిరపకాయలు కడతావు. అది ద్విమనస్సు అంటారు దాన్ని. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీకు అంత ఎక్కువగా ఉంటే మా గుమ్మ ముందు ఎట్టిన రోజుకింత పులిహోర చేసుకుని తింటా. దేవునికి స్తోత్రం. పులిహోర అంటే చాలా ఇష్టం నాకు. నిమ్మకాయలు తొక్కకూడదు, అవి తొక్కకూడదు. నేను తొక్కిపెట్టి నారదెత్తా, పులుసు కూడా తెస్తా. దేవునికి స్తోత్రం. ఏసి రక్తమే చేయం. వీళ్ళు పిచ్చకాకపోతే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఒళ్ళు గొంతుకు కేకలేసి పిచ్చబట్టేసి కేకలేసి గట్టిగా, ఇంకా మరీ గట్టిగా గంతులేస్తున్న వారులరా తెలుసుకోండి, దేవుడు అనేవాడు ఏమై ఉన్నాడో తెలుసుకోండి. ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ముందు పిచ్చి గంతులేంటి నాకు అర్థం కాదు. నువ్వు ఆరాధించేవాడు నిజమైన దేవుడైతే ఆ దేవుడి ముందు నువ్వు ఆరాధించవలసిన పరిస్థితి అది కాదు. నిన్ను నువ్వు పశ్చాత్తాపపడాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నీ స్థితిని బయట పెట్టుకోవాలి. ఏడు ప్రభువా నా పరిస్థితి, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కనికరించని దేవుని ముందు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే ఆ దేవుడిని పిచ్చి కేకలకి, పిచ్చి అరుపులకి, పిచ్చి గంతులకి నీ దేహాన్ని చీరుకుని రక్తం కోసుకున్నంత మాత్రాన లేని దేవుడు రాడు. ఉన్న దేవుడికి కనికరం రాదు.
యేసు రక్తమే జయం. తర్వాత చూడండి యెషయా గ్రంథము, ఎంత పిచ్చి పట్టిన మనుషులు మూర్ఖత్వం కలిగి ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14 నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, వినండి. ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును. ఏ చెట్లు అంటమ్మా? 2 శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములు కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకున్నాడు. చెట్టు నరికాడు. ఏం చేశాడు ఇప్పుడు? చెట్టు నరికాడు. అది అలా చెప్పాలి నాకు సమాధానం. ఆ చెట్టు నరికిన తర్వాత ఏం చేశాడంటే చూడండి, ఒకడు చెట్టు నాటగా వర్షం దానిని పెంచును. నేను చెట్టు నాటాను, వర్షం దాన్ని పెంచింది. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. ఇప్పుడు ఒక నరికాడు, వాటిని దేనికి ఉపయోగిస్తున్నాడు? నరికేసిన పొలాలని పొయ్యిలో పెట్టాడు. వాటిలో కొంత తీసుకుని చలి కాసుకుంటున్నాడు. నెంబర్ 1 ఏం చేశాడు? చెట్టును నరికి ఆ పుల్లలతో పొయ్యి వెలిగించాడు. తర్వాత ఏం చేశాడు? చలిమంట వేస్తాడు. మొట్టమొదట పొయ్యిలో కట్లు, తర్వాత చలిమంట. అది 3 నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఆ నిప్పుతో ఏం చేశాడంట? ఆహారాన్ని వండుకున్నాడంట. ఒక తుండు తీసుకుని, అంటే ఒక ముక్క తీసుకుని దానితో ఒక దేవతను చేసుకును, దానికి నమస్కారము చేయను, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగం కాల్చున్నాడు, కొదువ సగంతో మాంసం వండి భక్షించుకుని ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకున్నాడు. ఆహా, చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకును. దాని ఎదుట సాగిలపడి నమస్కారము చేచు, నీవే నా దేవుడువు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? చెట్టును నరికి ఆ పొలాలతో పొయ్యిలో పెట్టుకున్నావు, వంట చేసుకున్నావు, చలి కాసుకున్నావు. దాంట్లో సగం కాలిపోయినటువంటి దాన్ని ముక్క చేసి ఒక తుండు తీసుకుని, అంటే ఒక ముక్క తీసుకుని ఒక చెక్క బొమ్మ చేసి దాన్ని ముందెట్టుకుని, నువ్వే నా దేవుడువు, నన్ను రక్షించాలంటావా? ఆ చెట్టును నరికింది నువ్వేనా? ఆ మొద్దుతో పొయ్యిలో పెట్టింది నువ్వేనా? చలి కాసుకుంది నువ్వేనా? మళ్ళీ ఆ మొక్కను ఒక విగ్రహం చేసి దాని ముందు సాగిలపడి నువ్వే నా దేవుడు అంటుంటే పిచ్చబట్టింది నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడలేని, వినలేని, చూడలేని, గ్రహించలేని వాటికి సాగిలపడి నమస్కారము చేయుచున్న వారులారా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. బుద్ధి జ్ఞాన వివేచన ఎక్కడికి వెళ్ళిపోయింది ఒకసారి ఆలోచించండి. ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు కేకలేస్తున్నారంట. ఎలా వస్తారు వాళ్ళు? లేని వాళ్ళు ఎలా వస్తారు? హబకుక్కు గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి కొన్ని విషయాలు. హబకుక్కు గ్రంథం, నేను ముగింపులోకి వస్తున్నాను. హబకుక్కు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. చెక్కడపు పనివాడు చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూసి మేలుకో, మోగరాతిని చూసి లెమ్మనియు చెప్పు వానికి శ్రమ. అదేమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పోతపోయబడిన కానీ దానిలో శ్వాసమెంత మాత్రమును ఊపిరి లేదు. రాతి బొమ్మలను చూసి, విగ్రహములను, చెక్క బొమ్మలను చూసి, పోతపోయబడిన వాటిని చూసి మేలుకో, నిద్రలే అంటే వాడికి శ్రమ అంట. ఇప్పుడు ఈ బయలు ప్రవక్తలందరికీ శ్రమ, మరణకరమైన శ్రమ. మరణించబడ్డారండి ఆ కర్మేలు పర్వతం మీద. కిషును వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఏలే మొత్తం అందరిని ఖండించేశాడు, చంపేశాడు. అక్కడ ద్విమనస్సు, చంచలత్వమును సంహరించిన స్థలం. ఈ రోజున నీలో నాలో మనం కర్మేలు అనే అనుభవంలోకి వచ్చాం. ఈ కర్మేలు అనే అనుభవంలో మనం ఏం చేయాలి తెలుసా? ద్విమనస్సును తొలగించాలి, ద్విమనస్సును చంపేయాలని దేవుని నామం పేర తెలియజేస్తున్నాను. ఆఖరి మాట ఏలియా మోకాళ్ళుని ప్రార్థించే స్థలం గురించి చెప్పను కానీ ఈ మాట సరిపోయింది. ఈ మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ముగింపు మాటలు. ఇక నేను రెండో మాట కూడా చెప్పను, టైం అయిపోయింది కాబట్టి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, నెంబర్ 1, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని
ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి, కందకం అంటే గుంట త్రవ్వించి, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగనే చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును అలాగనే చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారేను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడిని ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసేదిననియు ఈ దినమును కనుపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. శక్తి కొలత కొట్టండమ్మ గట్టిగా. సవాల్, ఏలియా సవాల్ చేశాడు. బయలు ప్రవక్తలు ఓడిపోయారు. ఇక్కడ ఏలియా ప్రవక్త ఏమేమి చేశాడు టకటకా చెప్పుకుంటూ వెళ్తాను, రాసుకోండి. మొట్టమొదటిగా పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. రాసుకోవాలి, అడుగుతాను చెప్పాలి. లేకపోతే గణేష్ ఏం చేశాడు? ఏలే మీరు ఆగండమ్మా, మీ పేరు గణేషా? ఏం చేశాడు? పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. నెంబర్ 1. తర్వాత 12 గోత్రముల వారికి గుర్తుగా 12 రాళ్ళు పెట్టాడు. ఈ 12 అపోస్తుల బోధకి సాదృశ్యం. అపోస్తుల బోధ అది. అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఎన్ని రొట్లు ఉంటాయి అక్కడ? 12 రొట్లు ఉంటాయి అనమాట దేవుని మందిరంలో, మందసంలో. సరే, 1 పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. 2 12 రాళ్ళు పెట్టాడు. 3 కట్టులు ఎలా పడితే అలా పెట్టాడా? క్రమంగా పెట్టాడా? అది కట్టెల్లో పెట్టాడు, క్రమంగా పెట్టాడు. తర్వాత పశు మాంసం మీద, కట్టెల మీద ఏం కుమ్మరించాడు? నీళ్లు కుమ్మరించాడు. వీటన్నిటికీ అర్థం ఏంటి అసలు? పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేయడం అంటే వాళ్ళు యెహోవా ఆరాధనని నిర్లక్ష్యం చేశారు. అసలు దేవుని బలిపీఠం నామరూపాలు లేకుండా పోయిందంట. ఈ రోజున ఎవరి కుటుంబంలో చూసినా దేవుని గురించిన ఆనవాలు లేవు, దేవుని గురించిన ఆ భక్తి జీవితం లేదు. ఈ రోజున ఆ బెడ్రూమ్ అండి, ఆ కిచెన్ రూమ్ అండి, ఇది మెయిన్ హాల్ అండి, ఇది పలానా మా పిల్లల రూమ్ అండి, ఆ రూమ్ అండి, ఈ రూమ్ అండి. కానీ ఏ ఇంట చూసినా ప్రార్థన బలిపీఠం లేదండి. ఏ ఇంటిలో చూసినా ఎముకల లోయ. ఎహెజ్కేలు దర్శనంలో ఏం కనబడిందంట? ఎవరి ఇంటిలో చూసినా ఈరోజు ఎముకల లోయ కనిపిస్తూ ఉంది. చూడండి, ఓ అద్భుతమైనటువంటి పాట, ఒక పాట. ఆ పాటలోనే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక పాట పాడి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చప్పట్లు కొడతారా? రెండోసారి కలిసి పాడతారా? అమ్మయ్య. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, మండే ఆజ్ఞల్లే రాదేవా, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, రాదేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా, కర్మెలు కొండ పైన గొప్ప మేఘము ఆవరించగా, ఆహాబు భయపడినా
అగ్ని వర్షము కుమ్మరించుమా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా, మండే అగ్నల్లరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ ఒక పాటలోని వాక్యం అంతా ఉందండి. అగ్ని దిగువచ్చి బలిమాంసాన్ని ఏం చేసిందంట, దహించింది, తాకింది. తాకిన వెంటనే మొత్తం మాడి, మొత్తం అంటే దాని అర్థం అంగీకరించబడింది. బలిపీఠం, అక్కడ బలి అంటే ప్రార్థనకి సాదృశ్యం. నీ ప్రార్థన వినాలి, నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఇదిగో నువ్వు నరకబడాలి. బలి పశువు మాంసం వల్లే నరకబడాలి. ముక్కలు 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 చేసి కట్టెల మీద పేర్చినట్టుగా నీ ప్రతి దేహంలో ఉన్న అవయవము సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించాలి. గట్టిగా చెప్పకూడదు, మనం మహింపరుద్దాం. కట్టెల మీద పేర్చిన మాంసం, దానికి సాదృశ్యం ఏంటంటే కట్టెల మీద పేర్చిన మాంసం, కట్టెల మీద ఆనుకున్న మాంసం అంటే నువ్వు నేను ప్రభు మీద ఆనుకోవాలి. ఎవరి మీద అనుకోవాలి? కట్టెలు అంటే దాని అర్థం ప్రార్థన జీవితం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కట్టెలు ఎలా పడితే అలా ఉంటే వీల్లేదు. ఎలా అక్కడో కట్టె ఇక్కడో కట్టె పడితే మండుద్దా? ఒక కట్టె మండితే రెండవ కట్టె మండలేని కట్టె కూడా మండుద్ది. ఒక ప్రార్థన చేయలేని వ్యక్తి ఒక ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా మండించబడతాడు. ఈ రోజున నీ ద్వారా ఇతరులు మండించబడాలి అంటే కట్టెలు క్రమంగా ఉండాలి. ప్రార్థన 8 గంటల కంటే 9ంటికి రావడం కాదు, క్రమం. ముగింపుకు వచ్చి దీవెనలు తీసుకోవడం కాదు, క్రమం. చూడండి, టైం టు టైం మసీదు మీద ఏం మోగుద్ది? టైం టు టైం. ముస్లిం వారికి 1,000,000 దండాలు పెట్టొచ్చు, వాళ్ళకున్న క్రమం క్రైస్తవులకు లేదో. ఉంటే ఏనాడు దేశం రక్షించబడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినటానికి క్రమం ఉంది, తానం చేయడానికి క్రమం ఉంది, పడుకోవడానికి క్రమం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం, మందిరానికి రావడానికి మాత్రం ఒళ్ళు ఏసు రక్తమే జీవనకూడదు. ఇక నా వయసు కాదు అంటే కింద నాకు వెళ్ళాక నా క్లాస్ అయిపోతే మరి దాన్ని ఏమంటారండి? దేవునికి భయపడిపోతే ఏమంటారు? పాస్టర్ గారు ఏమంటారు? నువ్వు ఎవరి లెక్కలోకి రావాలి? యోసేపు ఏమన్నాడు? మీరందరూ ఎవరు సేవిస్తారో సేవించండి అయ్యా. అది కొట్టండి గట్టిగా చెప్పట్లా. పాస్టర్ గారు వచ్చి 7:30కి వచ్చి కూర్చుంటే పాస్టర్ గారు తల్లి గారు 9ంటికి వచ్చి కూర్చోడం కాదు. పాస్టర్ గారితో పాటు అడుగుల్లో అడుగేయాలి. అది క్రమం అంటే. కట్టెలు క్రమం అంటే అది. నేను ఒక కట్టే, నా తల్లి ఒక కట్టే, నా భార్య ఒక కట్టే. నేను ఎక్కడ, మా ఆవిడ అక్కడ, మా అమ్మ అక్కడ, మా పిల్లలు అక్కడ. ఎట్లా మండుతాం? ఎలా మండుతామండి? రెండమ్మా అతమైంది, రెండమ్మా నా దినం. ఏమి అసలు చురుకుతనం అనేది దాన్ని ఏమంటారు? కథలు తినేమంటే చలనం లేని క్రైస్తవులు. ఓ పక్క టైం అవుతుందా, 8 అయిపోతుందా, అక్కడ 7తో కూర్చుంటాడా ఈ పాస్టర్. మనం వెళ్ళకపోతేనా 7:30కి వెళ్దాం, పోనీ 8:15కి వెళ్దాం, 10 నిమిషాలతో 8 ప్రారంభ ప్రార్థనగానే వెళ్దామని ఉండాలి. చలనం ఉండదు. వెళ్ళొచ్చులే, మన పాస్టరేగా, మన అన్నగా, మన తమ్ముడేగా, మన కొడుకేగా. తీర్పులో నిలబడతావు, జాగ్రత్త. అక్రమము చేయవర్లారా నా ఎద్దు నుంచి పొండని స్థితిలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. పాడైపోయిన బలిపీఠాన్ని కట్టండమ్మా. ఎంతకాలం నీ ఇంట్లో ప్రార్థన చేసి, ఓ భార్య భర్త నీ భార్య భర్తలు ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉందా, పాడైపోయిందా? చెప్పాలి సమాధానం. మీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం పాడైపోతే దేవుని అగ్ని దిగి ఎలా వస్తుంది? దేవుడు నిన్ను ఎలా తాకుతాడు? దేవుడు నిన్ను ఎలా అభిషేకిస్తాడు? ఉద్యమం ఎలా వస్తుంది? గంతులేస్తే వచ్చేది ఉద్యమం కాదు, నీరసం. 2-3 బాటిల్ నీళ్ళు తాగాలి గంతులేసిన తర్వాత, అంతేనా? ఏది గంతులేసి ఉద్యోగం వచ్చిందన్న వాళ్ళు చెప్పండి నాకు ఒకళ్ళు. మీకు గంట అయినా తను గంతులేసి నాకు ఉద్యోగం వచ్చిందనండి. ఉద్యమం రావాల్సింది గంతుల వల్ల కాదు, ప్రార్థన బలిపీఠం వల్ల. అది దేవునికి స్తోత్రం. 2 ఏం చేశాడు?
ఇజ్రాయేలీల లెక్క ప్రకారం ఎవరు బోధ పడితే వాళ్ళ బోధ కాదు, అపోస్తుల బోధ. ఇజ్రాయేలీల గోత్రం లెక్క ప్రకారం 12 రాళ్ళు తెచ్చాడు. అక్కడ గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం 9 రాళ్ళు పెడతావు ఎందుకని? నవధాన్యాలు వేస్తావు ఎందుకని? లోక మర్యాద, లోక క్రమం. మరి సంఘంలో ఎక్కడెక్కడ చచ్చింది అక్రమం? ఇల్లు కట్టేటప్పుడు వేస్తాం. క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను, క్రైస్తవులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు 9 రాళ్ళు ఎట్టినంత మాత్రాన కాపురం సైక్యత ఉండదు అనుకుంటే నీ మూర్ఖత్వం. ఉండాల్సిన 9 రాళ్ళు కాదు, 9 గుణాలు, 9 ఆత్మఫలాలు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం మహిమపడదాం. ఆ 9 రాళ్ళకి సాదృశ్యం ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశా నిగ్రహం. ఇవి కలిగుండు, ఆత్మఫలం కలిగుండు. ఇవి కలిగి లేకుండా 9 రాళ్ళు ఎట్టి పొయ్యి ఎట్టేసి పాలు పొంగిచ్చేస్తే కాపురం సైక్యత ఉంటుందా? ఏసు రక్తమే చేయం. అలా పాలు పొంగించిన వాళ్ళందరూ సైక్యత ఉన్నారా? నువ్వు పాలు పొంగించుకోకపో నీ ఇష్టం, అది నేను దాన్ని విమర్శించట్లా. ఆ లోక మర్యాదలో క్రమం ఉంటుంది కానీ దేవుని సంఘంలో క్రమం ఏదండి? అపోస్తుల బోధ క్రమంగా కట్టెలు పేర్చాడు, కట్టెల మీద మాంసం పేర్చాడు. ఆ పశువు మాంసం మీద, కట్టెల మీద నీళ్లు అంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే విత్ ఇన్ సెకండ్లో ప్రార్థించుచుండగా అగ్ని దిగొచ్చి దహించిందంట. మీకు ఉద్యమం ఉంటే చప్పట్లు కొట్టండి, మీకు కొద్దిగా చలనం ఉంటే. ఆ బయలు ప్రవక్తలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంట? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, సాయంకాలం వరకు కేకలేసి, గంతులేసి, చీల్చుకున్న శరీరాన్ని ఎవరు ఉలుకులేదు, పలుకులేదు. చచ్చిపోయిన వాళ్ళు మృతులకి ఆరాధన చేస్తున్నారు. లేని దేవుళ్ళు కాని వాళ్ళకి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. జీవము కలిగిన దేవుడైన ఏలి అంటాడు, నేను ఎవరిని సన్నిధిని నిలబడి ఉన్నానో అంటాడు. అబ్బా ఎంత అద్భుతమైన మాట తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలుచుచున్న ఏలియా ప్రార్థన చేస్తే, ప్రార్థించుచుండగా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బలిపశు మాంసాన్ని దహించిందంటే అంగీకరించింది. నీ ప్రార్థన అంగీకరించబడాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకున్న రెఫరెన్స్లో నిర్గమాకాండం 3:2 మోషే గారికి కనిపించింది పొదలో అగ్ని ద్వారా దేవుడు మాట్లాడాడు. పొద మండుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఆ పొదలో ఉన్న అగ్ని ద్వారా దేవుడు మాట్లాడాడు. అగ్ని అంటే ఎవరో కాదు, దేవాది దేవుడు. అగ్ని అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని అంటే ఎవరో కాదు, ఇదిగో రాసుకో రెఫరెన్స్ చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 12:10 దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అసలు ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చేసాడో? ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చేసాడు. నువ్వు ప్రార్థన చేస్తే దూత కూడా రావట్లా. కారణం ఏంటి? కట్టెలు క్రమంగా లేవు. కట్టెల మీద నీ శరీరం పెంచబడలా. నీ శరీర ప్రాణాత్మలు సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకోవాలా. దేవుని చిత్తానుసరమైన జీవితం నీలో లేదో, ద్విమనస్సు నీలో ఉంది. ద్విమనస్సు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీకేం దక్కదో. తర్వాత నిర్గమకాండం 13:21 రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయుల ముందు నడిచాడు దేవుడు. రాత్రి అగ్నిస్తంభమై. అగ్ని అంటే ఎవరో కాదు, దేవుడే. నిర్గమ 19:18 యెహోవా అగ్ని అయి సినాయి పర్వతం మీదకి దిగొచ్చాడు అని ఉంటుంది. లేవియాకాండం 9:24 యెహోవా సన్నిధిలో అగ్ని దిగొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేవియాకాండం 9:24. ఎమ్మాయి దారిలో మత్తయి సువార్త ఆఖరిలో చూస్తే, ఎమ్మాయి దారిలో శిష్యులు నడిచి వెళ్తున్నప్పుడు యేసయ్య మారు వేషంలో వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన రొట్టె విరిచే అదృశ్యుడైనప్పుడు ఆ శిష్యులు అనుకుంటున్నారు ఆయన మార్గములో మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండలేదా? ఈ వాక్యమే అగ్ని, ఈ వాక్యమే దేవుడు. ఈరోజు నీ వాక్యం అనే అగ్ని నీకేమైనా అంటుకుంటే క్రమాన్ని పాటించండి. ఈ రోజు నుంచి అయినా క్రమాన్ని రోషం కలిగి బతకండి. చేసే భక్తి కొన్నాళ్ళైనా భక్తి కలిగిన యథార్థమైన భక్తి జీవితం. ఏలియా ఒక్కడు నిలబడ్డాడు, ఆ ఒక్కడి పక్షంగా దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ రోజున జీవము కలిగిన దేవుని పక్షంగా మీరు వస్తే, ఎవరైతే ఆయన పక్షంగా ఉంటారో ఆయన వారి పక్షంగా వచ్చేస్తాడంట. ఇప్పుడు ఏలే పక్షంగా ఎవరు వచ్చేసారో అది తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాటే చెప్పాను, కర్మేల్ అనే 6 అనుభవాల్లో ఒక్క అనుభవమే మీతో పంచుకున్నా. ఈరోజు ఒక్క అనుభవమే పంచుకున్నా. దేవుని చిత్తమైతే ఏలియా మోకాళ్ళుని ప్రార్థించిన స్థలం అది ఈ అధ్యాయంలోనిది. కాబట్టి వచ్చే వారం చెప్తాను. ఈ వారం టైం అయిపోయింది కాబట్టి ముగించుకుందాం. తలలు వంచని ప్రార్థన చేద్దాం. నేనే చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ తలలు వంచండి అమ్మా, తలలు వంచండి. మీకు కూడా 2 నిమిషాలు టైం ఇస్తానమ్మా. ఎందుకంటే నేను చెప్పిన వాక్యానికి ప్రతిఫలం అక్కడే కనబడుద్ది. అందరూ కలిసి ఏకగ్రహంగా 2 నిమిషాలు ప్రార్థన చేయండి. కర్మేల్ అనుభవంలో నువ్వు వచ్చావా? అయితే ద్విమనస్సు కలిగి నువ్వు ఉన్నావా? ఈ రోజైనా ద్విమనస్సు తీసేయి. మందిరానికి వచ్చి ఒకలాగా, బయటకు వెళ్ళి ఒకలాగా ప్రవర్తిస్తే అది ద్విమనస్సు. ద్విమనస్సు ఉన్నంత కాలం నువ్వు ఏదైనా దేవుని యొద్ద నుంచి దొరుకుతుందని ఆశపడడం అనవసరం.
ద్వినమస్కుడు అస్థిరుడు, అతడు దేవుని వల్ల ఏది పొందుకోలేడంట. దేవుని కృపను పొందుకోలేకపోతున్న కారణం ఏంటి తెలుసా? ఇటు దేవుడిని ఆరాధిస్తున్నావు, అటు లోకాన్ని ఆరాధిస్తున్నావు. దేవుడా లోకమా రెండూ కావాలంటే కుదరదు. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జవబుడమ్మో. ఇదిగో నువ్వు దేనికి కట్టుబడి ఉన్నావు? 6 అడుగులు ఉన్నావు, 6 అంగుళాల సిగరెట్ని జయించలేకపోతున్నావు. నువ్వు బానిస అయిపోయావు, ద్విమనస్కుడు నువ్వు. మద్యానికి బానిస అయిపోయి ద్విమనస్కుడు నువ్వు. వ్యభిచారానికి బానిస అయిపోయి ద్విమనస్కుడు నువ్వు. వచ్చే మందిరానికి, వచ్చే కర్మేలు పర్వత అనుభవంలోకి. కర్మేలులో ఉంటే నువ్వేది పోగొట్టుకో, కర్మేలులో లేకపోతే గనక నువ్వు పోగొట్టుకుంటావు. నేను చెప్పించట్లా, ఉన్నమాట చెప్తున్నా. ఏలియా చెప్పాడు బాబుతో, 3.5 సంవత్సరాల వర్షం కురవలా. తర్వాత అహాబు ఏలియాకి బడి ఏడిస్తే ఉపయోగం ఏముంది? అహాబు ఏలియా మీద కోపం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఒకవేళ ఈరోజు నా వాక్యం ద్వారా మీకు బాధ కలిగితేనే ఉపయోగం ఏముంది? నేను దేవుడు చెప్పమన్నాడు చెప్పాను. 2 పడవల మీద కాలు వేయొద్దు, మునిగిపోతారు. జీవము కలిగిన దేవుని సంఘం అనే పడవలోకి వచ్చారు, వచ్చేయండి పూర్తిగా. లోకం అనే పడవ మీకెందుకు? లోకంలో ఉన్న వ్యసనాలు మీకెందుకు? లోక సంప్రదాయ, లోక ఆచారాలు, లోక మర్యాద మీకెందుకు? ఇజ్రాయేలీలు బయలుని ఆరాధిస్తున్నారు, దేవునికి భయపడుతున్నారు. చిచ్చి, ఏలియా సవాలు చేస్తున్నాడు, రోషం కలిగిన వాడు కాబట్టి. బయలు దేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి. ఈ రోజున మీరు కూడా మీకు డబ్బే మీకు ముఖ్యం అనుకుంటే డబ్బును ఆరాధించండి. లేదు 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 లేదు, డబ్బు కాదు. దేవుని కృప వల్లే ఆరోగ్యం, దేవుని కృప వల్లే శాంతి, దేవుని కృప వల్లే నాకు దీర్ఘాయు, దేవుని కృప వల్లే నాకు సంపద, దేవుని కృప వల్లే నాకు దీవెన అనుకుంటే దేవుణ్ణి ఆరాధించు. ఏమున్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అనుకుంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించు. లేదు డబ్బే ముఖ్యం అనుకుంటే డబ్బును ఆరాధించు. డబ్బు ఒక విగ్రహమై కూర్చుంది ఈ రోజున క్రైస్తవులకి. కొయ్య విగ్రహములను ఆరాధిస్తున్న వారికి తెలివి లేదు. అయ్యో, ఒక చెట్టును నరికి దానితోనే పొయ్యిలో పెట్టి, దానితోనే ఆహారం చేసుకుని, దానితోనే చలిమంట కాసుకుని, దానితోనే ఒక బొమ్మను చేసుకుని, దాని ముందు సాగిలిపడి నువ్వే నా దేవుడు అంటున్నాడంటే అది ఎంత బుద్ధిహీనత, ఎంత తెలివి తక్కువతనం. ఆనాటి ఇశ్రాయేలీయులు అలాంటి తప్పు పనులు చేశారు. జీవము కలిగిన దేవునికి రోషం పుట్టించారు, జీవము కలిగిన దేవునికి కోపం పుట్టించారు. 3.5 సంవత్సరాలు కరువు అనిపించినప్పటికీ కూడా అహాబుకి పశ్చాత్తాపం రాలా. దైవజనుడు కనిపిస్తే సాగిలి పడకుండా, బాధల మీద పడిపోకుండా నువ్వు నా పగవాడు అంటున్నాడు. బుద్ధి లేని అహాబు, జ్ఞానం లేని అహాబు, దేవుని యందు భయం లేని అహాబు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని సన్నిధి నుంచి అగ్ని దిగి వచ్చి బలి అర్పించిందో, ఏలియా చెప్పినట్టుగా రథం ఎక్కంటే రథం ఎక్కాడు, ఎలుపమంటే ఎలిపోయితే ఆనందమంటే ఆనందన్నాడు. పశ్చాత్తాపం లేదు. మళ్ళీ ఏదో ఆ టైంకి మాత్రమే భయం, ఆ టైంకి మాత్రమే భయం. పశ్చాత్తాపడేవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినప్పుడు సాగిలి పడిపోవాలి. దేవా, నేను పాపం చేశాను, నా ఇజ్రాయేల్ రాజ్యాన్ని నేనే పాడు చేశాను, నా చేతులారా నేను పాడు చేశానని అహాబు ఏడవాలి, పశ్చాత్తాపడాలి. కానీ పడలా. ఏలియా చేతిలో ద్విమనస్కులు అందరూ కూడా చచ్చిపోయారు. రానున్న రోజుల్లో దేవుని సింహాసనం ముందు ఇదిగో ద్విమనస్సు కలిగిన వారందరూ దేవదూత చేత అగ్నిలో పడద్రోయబడతారు. నిత్య నాశనం, నిత్య నరకం, అగ్నిగుండం. ద్విమనస్కులారా, 2 చేతులు జోడించి చెప్తున్నా, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. 2 నాలుకలు కలిగి మాట్లాడమాకండి. 2 ఎక్కడో మాట, బయట ఒక మాట, ఉంటే ఒక మాట, లేకపోతే ఒక మాట. అమ్మో అమ్మో అమ్మో, చాలా ప్రమాదం అది, చాలా ప్రమాదం అది. అమ్మ ప్రార్థన 2 మనసులు, 2 ఆలోచనలు, 2 తలంపులు. దేవుడు కావాలి, దెయ్యం కావాలి, పరలోకం కావాలి, నరకం కావాలి, దేవుడు కావాలి, సిగరెట్ కావాలి, దేవుడు కావాలి, మద్యపానం కావాలి, దేవుడు కావాలి, వ్యభిచారం కావాలి. చిచ్చి, ఒకటే కోరుకో. పరిశుద్ధత కావాలా, అపరిశుద్ధత కావాలా? నీతి కావాలా, అవినీతి కావాలా? నీతి కావాలా, దుర్నీతి కావాలా? నిత్య జీవం, పరలోకం కావాలా, నిత్య నరకం, నాశనం, అగ్నిగుండం? ఏం కావాలి కోరుకో. నీ ముందే పెట్టున్న ఇప్పుడు మేలు కీడు, నీ ముందే ఉన్నాయి జీవం మరణం. ఏది కావాలి కోరుకో, జీవంలోకి రా. అహాబు ప్రవక్తలందరూ మరణంలోకి వెళ్ళిపోయారు. నువ్వన్నా జీవంలోకి వస్తావు. నీ మాటలు దేవుడు నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, రాజుల మొదటి కింద 18వ అధ్యాయంలో నుంచి కర్మేలు యొక్క అనుభవాన్ని మీరు మాకు తెలియజేశారు. ఈ రోజున కర్మేలు వంటి అనుభవంలో మేము జీవించాలని ఇష్టపడుతున్నాం. అయ్యా, మాలో దిమనస్సు, చంచలత్వం ఉండకూడదు ప్రభువా. అయ్యా, అగ్ని దిగి రావాలి. మండుచున్న పొదలో నుంచి మోషతో మాట్లాడినట్లుగా సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన అగ్ని వలే, యెహోవా సన్నిధిలోనికి దిగి వచ్చిన అగ్ని వలే, ఇశ్రాయేలు ముందర నడిచిన అగ్ని స్తంభం వలే, కర్మెలు పర్వతం మీదకి దిగి వచ్చిన అగ్ని వలే మా మీదకి దిగిరండి ప్రభువా.
అయ్యా మమ్మల్ని కాల్చండి నాయన. యెషయా పెదవులు కాల్చినట్లుగా మా పెదవులను కాల్చండి, మమ్మల్ని దహించండి, మమ్మల్ని దహించండి, మమ్మల్ని కాల్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అగ్నిలో బంగారం పుటం వేయబడినప్పుడే శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది ప్రభువా. అలాగే మేము పుటం వేయబడాలనుకుంటున్నాం. అగ్నిలో, పరిశుద్ధ అగ్నిలో మమ్మల్ని కాల్చు. మాలో ఉన్న అపవిత్రమైనవి, హేయమైనవన్నీ మటుమాయమైపోవాలి ప్రభువా. శుద్ధ సువర్ణంగా మమ్మల్ని చేయండి ప్రభువా. భక్తిహీనత నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభువా. యథార్థవంతులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. కట్టెలు క్రమబద్ధీకరమైన జీవితం మీద జీవించాలయ్యా. మా భక్తి జీవితంలో క్రమం ఉండాలి ప్రభువా. ఆరాధనకు వచ్చేటప్పుడు క్రమం ఉండాలి ప్రభువా. అయ్యా క్రమబద్ధీకరమైన జీవితం మాకు అందరికి దయచేయమని, ఏలియా వలె రోషము కలిగి నిలబడ్డానికి సహాయం చేయమని. అంత్య దినములలో అయ్యా నిరాకడ దినములలో మేము ఉన్నాం, నిన్ను ఎదుర్కొనేవారుగా మేము ఉండటానికి సహాయం చేయమని, నిత్య జీవానికి పాత్రలుగా చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.